ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? మల్లిగాని మనాది పొగ, మల్లిగాని మనాది పొగ. బీడులు తాగే మల్లిగాడు దోస్తానా ఎక్కువై సిగరెట్టు పట్టిండు. కట్ట ఆనంద బీడిలో ఆనందంగా తాగినోడు 20 సిగరెట్లు తాగే మునగాడయిండు. దోస్తులకు 10 పంచి దొరయిండు. పేరైతే పెద్దదైంది, ఖర్చు మోపడయింది. ఖర్జా పెరిగింది, దర్జా చేజారింది. దంటగాళ్ళు దూరమైనరు, దిగాలు దినగండం అయింది. దగ్గొచ్చింది, దమ్మొచ్చింది, ఊపిరితిత్తుల్లో నీరొచ్చింది, గుండె దడ పెరిగింది, పిక్కబలం తగ్గింది. ధూమపానంతో పానం పాడైంది. కాడిపై డాక్టర్ కాడికి పోయిండు. ఒడివడిగా పరీక్షలన్నీ చేయించిండు. సిగరెట్టు బీడీల వల్ల ఊపిరితిత్తులు పాడైనవి. ఇంకొంతకాలానికి క్యాన్సర్ వచ్చేది. మల్లన్న, కోరి మరణం తెచ్చుకుంటావా, మానుకొని మంచోడు అవుతావా అని డాక్టర్ అన్నాడు. డాక్టర్ సారు, మీరు చెప్పినట్లు వినుకుంటా, పానం కాపాడండి, సిగరెట్టు మానుకుంటా, బాగుపడి భార్య పిల్లల్ని బాగు చూసుకుంటా. మనాది మల్లన్న బతిమలాడిండు. రాసిచ్చిన మందులు సిగరెట్ బదులు తాగిండు. 3 పూటలా తిన్నడు, బలం పెంచుకుండు. మల్లెన్నడు ఏ పొగను తాగనని మల్లిగాడు మల్లన్న దేవుని మొక్కుకొని ప్రమాణం చేసిండు. మల్లెన్నడు ఏ పొగను తాగనని మల్లిగాడు మల్లన్న దేవుని మొక్కుకొని ప్రమాణం చేసిండు. గుడిలో ఊదుబత్తీలు కాల్చి పొగ వదిలిండు. గుడిలో ఊదుబత్తీలు కాల్చి పొగ వదిలిండు. ఆ పొగ ఈ పొగ తేడా తెలుసుకున్న మల్లన్న మనసున్న మారిన మంచి మనిషి అయిండు. మల్లన్న మంచి మనిషి అయిండు.